శుభ్లి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను మీతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాను. వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ సార్. థ్యాంక్ నాకు యూ సార్. అంటే వెల్కమ్. మీ టూ. మీ మీరు తెలుగుదేశం కొంచెం సింపథైజర్స్ లేకపోతే తెలుగుదేశానికి ప్రోగా మాట్లాడతారన్నది నేను చాలా సార్లు చూశాను, విన్నాను కూడా. కాకపోతే ఇప్పుడు అంటే జనరల్గా అంటే మీరదే కాదు సార్, మీ కమ్యూనిటీలో కానీ లేకపోతే ముస్లిం కమ్యూనిటీలో కానీ తెలుగుదేశం బీజేపీతో అలయన్స్ అయినాక ట్రెండ్ ఎలా ఉంది? అంటే ఒక తెలుగుదేశం పర్సన్గా చెప్పదు మీరు. మీరు ఇన్ జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న అనుమానాలు ఏంటి? బీజేపీతో అసోసియేట్ అయినాక ఏమైనా తేడా వచ్చిందా? రేపు ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారికి కూడాను. సార్ ఒకటి, ఆ బీజేపీతో కలిస్తే కనుక ముస్లింలకు కాస్త దూరం అవుతారు, కాస్త ఇబ్బంది పడతారు, కాస్త ఆ పార్టీకి తీసి పక్కన పెడతారు అన్న మాట అయితే 100% వాస్తవం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది అనుమానం లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రతి చిన్న పిల్లవాడికి, ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిందే. ఏంటి అని బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే కమ్యూనల్ పాలిటిక్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను ముస్లిమ్స్ కాస్త దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఇక్కడ నేను మీరు టీడీపీ పర్సన్ గా కాకుండా అంటే నేను టీడీపీ పర్సన్ ని కాదని చాలా స్పష్టంగా టీడీపీకి ఏదైతే ఆ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి అభిమానం అనుకోండి, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో మన సార్ గారికి, సార్ దగ్గరికి, అవి వాటిని చూసి మనం ఇన్స్పైర్ అయిన వాళ్ళని తప్పించి ఆ తెలుగుదేశం పార్టీ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఆంధ్ర రాష్ట్రం అనేది ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల యొక్క బాగోగులు అనేది ఇంపార్టెంట్, నంబర్ 1. నంబర్ 2, ఏదైతే మన అమరావతి రాజధాని అంశం ఉందో, రాజధాని అంశం నా ప్రాంతానికి, నేను నివసిస్తున్నటువంటి ఏరియాలోని రాజధానికి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా దానికి స్పందించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలది అవుతుంది. చాలా స్పష్టంగా ఏంటంటే కొంతమంది దానికంటే మరీ ముఖ్యంగా ప్రతిపక్షము ఇది అమరావతి అని చెప్పేసి, లేకపోతే అమరావతి రాజధాని అనేది కేవలం ఉన్నవాళ్లదే అని చెప్పేసి, ఆ పూర్కి ఇక్కడ చోటు లేదు అని చెప్పేసి చెప్తారు. కానీ వాస్తవానికి అమరావతి రాజధాని అనేది 5 కోట్ల మంది కలలు కన్నటువంటి రాజధాని. ఈ రాజధాని యొక్క కలలు చిన్న భిన్నం అవుతున్నట్టుగా మనం కళ్ళారా చూసి 5 సంవత్సరాలు దానిపై పోరాడిన తర్వాత ఇప్పుడు అది మళ్ళా తిరిగి నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ అంశంతో మనం తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మనకు ఉన్నటువంటి అభిప్రాయంతో మనం ముందుకు కొనసాగుతాం. రైట్. కమింగ్ టు ద పాయింట్, బీజేపీతో కలవటం వల్ల జరిగేటటువంటి పర్యావసనాలు ఏమిటి, అసలు ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనిపై డిస్కస్ చేయకముందు నేను ఒక విషయం చెప్తాను సార్. చాలా మంది ఏంటంటే నేను ఈ చెప్పే మాటతో కొంచెం ఇదవుతారు, షాక్ అవుతారు. ఇదేంటి ఇది కొత్త నిర్వచనం చెప్తున్నారు శుభ్లీ గారు అని చెప్పేసి. వాస్తవానికి మీరు చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి అందరికన్నా ఎక్కువగా అభిమానించే ఆ కమ్యూనిటీ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి ఏదైనా ఉందంటే నంబర్ 1 పొజిషన్ లో అది ముస్లిమ్సే ఉంటారు. అదేంటి సార్ మీరు ఇలా చెప్తారు ఏంటండి, మళ్ళీ బీజేపీతో కలిశారని చెప్పి మాకు ఓట్లు వేయరు అని చెప్తారు. కానీ వాస్తవానికి మీరు చూసుకుంటే గనక 2014 ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ బీజేపీతో కలిసే ఉంది. జనసేన ముగ్గురు కలిసి పొత్తులో పార్టిసిపేట్ చేశారు. కానీ అప్పుడు పడినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే గనక మోర్ దాన్ 35%, 35 to 38% ముస్లింస్ టీడీపీకి ఓట్ చేశారు సార్. ఇది నగ్న సత్యం అండి. ఇది టీడీపీకి ఇప్పటి నుంచి కాదు, అనాది కాలం నుంచి టీడీపీకి ముస్లింలలో ఒక మంచి పొజిషన్ అనేది ఉంది, ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది. కానీ మీరు ఇన్నిసార్లు మీరు బీజేపీతో కలిసి బయటకు వచ్చి, కలిసి బయటకు వచ్చి, కలిసి మరలా బయటికి వచ్చిన తర్వాత కూడాను ఇవాళకి కూడాను ముస్లింలు సరే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే 2014 నుంచి 2018 వరకు ఈయన పెద్ద ఆయన బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా, బీజేపీతో కలిసి ఉన్నప్పుడు మనకి ఎక్కడా కూడాను ఎటువంటి మతపరమైనటువంటి అంశాలే కానివ్వండి, లేకపోతే ముస్లిం సమాజం యొక్క ఆ సంక్షేమం గురించి కానివ్వండి, రాజకీయ అభివృద్ధి గురించి కానివ్వండి, ఎక్కడా కూడాను ఒక అడుగు వెనక, కొంచెం సీట్లు ఇచ్చే దాంట్లో ఒక అడుగు వెనక్కు ఉంటుంది. అది మనం ఆ నాయకత్వంతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అనైతే కనుక నేను కూడా భావిస్తాను. అదే విధంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ముస్లింలు పాల్గొన్నారు. రెండో వైపు మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కనుక, ఒకటి సార్, సరే, ఆ, తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలిసింది, ఓకే, రైట్, ఫైన్. దెన్ వాట్ అబౌట్ వైసీపీ అండి? దెన్ వాట్ అబౌట్ వైసీపీ? ఇమీడియట్లీ క్వశ్చన్ విల్ బి రైజెస్ కదా. సో 5 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని నమ్మించి గంపెగత్తుగా మీరు ఓట్లు వేయించుకొని ముస్లిం సమాజం నుంచి ఈ రోజున సిఐఏ గురించి మాట్లాడుతున్నాం. సిఐఏ ఇంప్లిమెంట్ కావటానికి కారణం ఎవరు? ఇటువంటి ఏదైతే వ్యవసాయం లాంటి నల్ల చట్టాలు ఉన్నాయో వాటికి కారణం ఎవరు? మణిపూర్లో ఇంత దారుణమైనటువంటి, సరే ముస్లింల సంగతి తీసి పెట్టేయండి, స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్రైస్తవులు కదా, మళ్ళా మణిపూర్లో ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దానిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మళ్ళీ ఇదే విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు ఏమిటి? మళ్ళీ ఇవన్నీ కూడాను ఏంటండి? దీనికి అర్థం ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఏమిటంటే పెళ్లి చేసుకొని సత్సంబంధాలు పెట్టుకొని ఒక గౌరవప్రదంగా సమాజంలో సంసారం అనేది చేస్తున్నారు. అది చేయటంలో తప్పు లేదు సార్. సంసారం అనేది ఈ సమాజంలో ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేసేది. కానీ ఈ 5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ ఆ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏమిటండి? దాన్ని సహజీవనం అంటారు, దాన్ని ఉంపెడగత్తుగా ఉండటం అంటారు బీజేపీకి. కాదా? ఇది నిజం కాదా? ఇది ఇది వాస్తవం కాదా? జనాలు 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. మీ యొక్క ఏదైతే స్వార్థ రాజకీయాలు ఉన్నాయో, మీ మీద ఉన్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో, మీ మీద ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో, లేకపోతే మీ అనుయాయులు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను మీరు కాపాడబడటానికి మీరు భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేయలేదా? మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేశారు. ఏ రోజు ఎక్కడైనా కానీ ఒక్క అంశంలో కానీ మీరు విభేదించినటువంటి దాఖలాలు లేవు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక అంశం అయితే, రెండో వైపు ఈ రోజు మీరు చూసుకుంటే గనక దాడులు, ముస్లిం సమాజంపై జరిగినటువంటి దాడులు 2014 నుంచి 18 మధ్యలో చూసుకుంటే గనక ఒక చెయ్యి వేళ్ళు లెక్క పెట్టుకుంటే కూడాను సరిపోవు, దానికన్నా ఎక్కువ ఈ కామన్ గా ఎక్కడైనా జరుగుతాయి. దీంట్లో కూడాను, ఈ ప్రభుత్వంలో కూడాను ఇటువంటి అంశాలు ఏదో ఒకటి జరుగుతుంటే దాన్ని మనం తీసుకొచ్చి మనం పొలిటికల్ పార్టీకి అంటకట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను కూడా చెప్తాను. కానీ 1, 2 అయితే చెప్పగలము. కానీ అలా కాకుండా మరీ పర్టికులర్ గా అసలు 107 దాడులు జరిగినాయంటే, అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడాను ఇన్ని దాడులు జరగలేదు అంటే మీ యొక్క అహంకారం పతాక స్థాయిలో చేరుకుంది అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఎటువంటి అత్యోక్తి లేదు. ఇంకో విషయము, ఈరోజు ముస్లిం సమాజం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నది ఏమిటంటే, 5 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన సాగించింది భారతీయ జనతా పార్టీ, అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అన్న సంగతి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ముస్లింలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏంటంటే దీన్ని ఒక విశాల దృక్పథంతో, ఎందుకంటే మేము మైనారిటీస్ అని చెప్పేసి కేవలం ముస్లింలు బాగుండాలి, ముస్లింల యొక్క ఏదైతే ఆలోచించాడు, ముస్లిం అన్నవాడు ఏదైతే రాష్ట్రంలో ఉంటున్నాడో ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఆ రాష్ట్రం, ఆ దేశం దినదినాభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచిస్తాడు. వ్యాస్ట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా ఏమంటారు, తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ముస్లిం సమాజం సైతం కూడాను ఆలోచన చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ దీన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో దీన్ని అర్థం చేయాలి. మొన్న కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రోజున సిఏఏ మీరు అన్నచ్చు, అదేంటంటే మళ్ళీ టీడీపీ కూడాను సపోర్ట్ చేసి ఉంటుంది కదా అంటే, టీడీపీకి ఉన్నది 2 ఎంపీలండి. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా దాని గురించి అసలు మనం ప్రస్తావనే అవసరం లేదు. మీ దగ్గర 22 మంది ఎంపీలు, దాని తర్వాత 11 మంది రాజ్యసభ ఎంపీలు పెట్టుకొని మీరు ఉభయ సభలో కూడాను ఆ పర్టికులర్ బిల్స్ పాస్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారు. మీరు అక్కడేమో ఒక రకంగా నాటకం ఆడి, ఇక్కడికి వచ్చి లేదు తప్పైపోయింది అని చెప్పేసి ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్ తో పాటు మీరు ఈరోజు ముస్లింలను మీరు ఈడ్చి బజార్న పాల్చేసే పని ఏదైతే మీరు చేస్తున్నారో ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం సమాజానికి.
ఇక్కడ మీరు గమనిస్తే గనక నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారా అంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇన్బిల్ట్ చిప్ ఉందండి. మొన్న ఒక పెద్ద మాట అన్నాడు పెద్ద ఆయన. అదేంటంటే ఆ నేను ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు అంటే ఎంత పెద్ద మాట సార్ అది. నేను ఉన్నంత వరకు ముస్లింల యొక్క ఏదైతే మతపరమైనటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే ముస్లింలకు చెందినటువంటి ఏ ఒక్క రాజ్య ఆ, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఏ ఒక్క హక్కుని కాలరాసినా కానీ నేను చూస్తూ ఊరుకోను. నేను ఖచ్చితంగా సెక్యులరిజానికి నేను కట్టుబడి ఉంటాను. అదేవిధంగా ముస్లిం సమాజానికి నేను బాసటగా ఉంటాను. నేను ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కంటికి రెప్పల్లాగా నేను కాపాడుకుంటాను అని చెప్పేసి చాలా సుస్పష్టంగా చెప్పారు. ఒక నాయకుడు అటువంటి భరోసా కల్పించినప్పుడు ఇంకా దానికన్నా ఎక్కువ ఇంకేం కావాలి సార్? సంక్షేమం అంటారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి జరిగినటువంటి సంక్షేమం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం కాస్త సంక్షోభంలో కూరుకుపోయింది అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముస్లింలు ఇన్షాల్లా రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గురించి మాట్లాడితే గనక ఇద్దరే కదా. ఇద్దరు ఏంటి, ముగ్గురే కదా. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇటు తెలుగుదేశం కానీ అఫీషియల్ అలయన్స్ లో ఉన్నారు. మీరు కూడా అదే పరిస్థితి కదా. మరి అలాంటప్పుడు సో బీజేపీ అనే ఒక ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ తీసి పక్కన పెట్టారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కొన్ని కాంగ్రెస్ కి ఓటింగ్ చేస్తారా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో? అది కూడా మనకి చాలా స్పష్టంగా మనకి కళ్ళ ముందు ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే మన ఆంధ్రాలో 3 పార్టీలు కూడా చంద్రబాబు, బాబు, జగన్, పవన్ కళ్యాణ్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అన్నది చాలా క్లియర్. అది పొత్తున్నా పొత్తు లేకపోయినా సరే 3 పార్టీలు కూడా బీజేపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయి అన్నది మాత్రం చాలా ప్రతి ఒక్కళ్ళు చెప్తారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా సరే. మీరు అన్నారు అంటే మేము ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళాలా, కాంగ్రెస్కి ఎంత ఓటు పర్సెంటేజ్ ఉందని. నిజంగా అంటే ఇప్పుడు మైనారిటీలు బీజేపీ వల్ల మనకి హాని జరుగుతుంది, మనకి దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు మీరు కూడా ఇది పార్టీలకు ఇవ్వాల్సిన వార్నింగ్ సిగ్నల్ కదా సార్. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్రం కోసం రేపు పొద్దున్న తెలుగుదేశానికి ఓటేద్దాం అనుకుంటున్నారా, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి బీజేపీతో కంపల్సరీ ముస్లిమ్స్ అనే వాళ్ళకి భయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం మణిపూర్ లాంటి చోట్ల, మిగతా చోట్ల కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు, ఏం చేస్తున్నారు అన్నది. రేపు చంద్రబాబు గారు ఎంత భరోసా ఇచ్చినా సరే బీజేపీ అన్నది కంపల్సరీ మతతత్వ పార్టీ కోణంలోనే వెళ్తుంది అది. సో చంద్రబాబు గారు ఎంత మట్టుకు కంట్రోల్ చేస్తారు అంటే ఆంధ్ర మటుకు ఆయన కంట్రోల్ చేయొచ్చు. సో డెఫినెట్గా మనం అంతకుముందు బీజేపీ అలయన్స్ లో ఉన్నా సరే ఏ రోజు ముస్లిం మీద ఆంధ్రాలో దాడులు జరగలేదు, దాన్ని మటుకు నేను ఏకీభవిస్తాను. కానీ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది కదా. బీజేపీ అంటరాని పార్టీ అని మనందరం చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది కదా. సో కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయకూడదు? ఎందుకంటే కాంగ్రెస్కి ఓటేస్తే కనీసం ఓకే మేము బీజేపీని దూరం పెట్టాలనుకుంటున్నాం అనే సందేశం క్లియర్గా ఇచ్చినట్టు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేనున్నానండి, నేను నా వర్షన్ ఏదైతే ఉందో ఈ వర్షంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకీభవించకపోవచ్చు కదా. అదే విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ మిత్రుడు మాట్లాడినా కానీ అతనితో కూడా ఏకీభవించకపోవచ్చు. ఇప్పుడు నేనైతే స్పష్టంగా ఓపెన్ గా మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే అభ్యర్థులను పెడుతుందో అక్కడ వరకు మనం గెలిపించుకోవాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం అనేది మన ఆర్గనైజేషన్ లో తీసుకున్నాము. కానీ వ్యాస్ట్ గా చాలా మంది ఏమిటంటే మన ఓటు ఈసారి మనం కాంగ్రెస్ కి వేయాలి. కనీసం ఏంటంటే సరే ఇక్కడ ఏమంటారు అసెంబ్లీ ఎన్నికలంత వరకు మీరు ఏ విధంగా కొనసాగినా కానీ పర్లేదు, కానీ ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ ఓటు ఉందో అది మట్టుకు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కి వేయాలి అని చెప్పేసి కూడాను ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది ముస్లిం సమాజంలో. ముస్లిం సమాజంలోనే కాదు, దళితులు మరియు అదే విధంగా క్రైస్తవ సమాజంలో కూడాను ఈ యొక్క డిస్కషన్ అనేది చాలా పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఇదైతే వాస్తవం సార్. అది నేను ఎందుకు అడుగుతానంటే సార్, ఎందుకంటే నాకు తెలియదు కానీ నేను విన్నది ఏంటంటే ముస్లిం సమాజంలో మాత్రం ఎప్పుడు కూడా ఓటు చాలా కన్సాలిడేట్ గా ఉంటుంది. ఎందుకంటే మత పెద్దలు కానీ లేకపోతే మనకి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా మాక్సిమం దానికే కట్టుబడి ఉంటారు అంటారు. సో పోయినసారి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఏమని చాలా మటుకు చెప్పారు. మరి ఈసారి నిజంగా ఆ డిస్కషన్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ కూడా చీలుతుందా అంటే పార్టీ పరంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ? లేదండి, ఈసారి మట్టుకు ఖచ్చితంగా ఏంటంటే ఇద్దరే ముగ్గురే అన్న రీతిలో సమాజంలో అయితే చాలా స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంది. బీజేపీతో అందరూ సరి సమాన దూరంలో ఉన్నారు, అందరూ సరి సమానమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్న ఏదైతే మెసేజ్ ఉందో అది సమాజంలో చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోయి ఉంది. అందులో ఎటువంటి అత్యోక్తి లేదు. కానీ ఇప్పుడు అటు మనం డైవర్షన్ తీసుకుంది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ వైపుకి డైవర్షన్ తీసుకోవాలి. కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి మనం, ఎందుకంటే ఇప్పుడు దాకా క్యాండిడేట్స్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. దాని తర్వాత
ఇదే కష్టం ఏదో కాస్త ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పడుంటే కనుక డెఫినెట్ గా మనం అందరం కూడాను అది ఆలోచన చేసి ఉండేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే జస్ట్ 2 months బిఫోర్ షర్మిల గారు వచ్చిన దగ్గర నుంచి కొంచెం బూమ్ అనేది స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. లేకపోతే అది కూడాను లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మేబీ ఒక మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ పీపుల్ డెఫినెట్లీ ఏంటంటే ఇటు వైసీపీకి ఓటు వేసినా బీజేపీకే పోతుంది, టీడీపీకి ఓటు వేసినా బీజేపీకే పోతుంది అన్న దీంట్లో వస్తే కనుక డెఫినెట్ గా దే విల్ గో ఫర్ దర్ ఆల్టర్నేటివ్. ఆ ఆల్టర్నేటివ్ 100% కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఓకే. యాహ్! చూద్దాం సార్. ఎందుకంటే డెఫినిట్‌గా ఏంటంటే, ఒకటి నిజంగా ఇప్పుడు మనం ప్రో డెవలప్‌మెంట్‌గా చూస్తే మాత్రం కంపల్సరీ తెలుగుదేశానికి ఎయ్యాలన్న ఆలోచనలో చాలామందున్నారు. కాకపోతే ఏంటంటే, ఎంత ఎయ్యాలనుకుని చూసినా సరే బీజేపీ అనేది ఒకటి శత్రువులా కొంతమందికి కనపడుతుంది. అందులో తప్పే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఎవరినన్నా కొంతమంది ఎంఐ వచ్చి పోటీ చేస్తుంటే ఎంఐఎంకి ఓటేయండి అంటే మనం ఎవరు ఓటెయ్యం. మాకు ఎంఐఎంతో పెద్ద సంబంధం లేకపోయినా, వ్యతిరేకత లేకపోయినా సరే ఎందుకంటే ఒక మతతత్వ పార్టీని ఎంకరేజ్ చేసేదానికి మనం సపోర్ట్ చేయం. సో, అందులో ఎంఐఎంకైనా ఓటెయ్యం, బీజేపీకైనా ఓటెయ్యం. సో, ఇక్కడ 3 కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాయి కాబట్టి నార్మల్‌గా అంటే పాలిటిక్స్ సంబంధం లేనోళ్ళు కూడా మరి ఎంత మటుకు వీళ్ళంతా బీజేపీ ప్రోగా చూస్తారో, బీజేపీ యాంటీగా చూస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే 3 పార్టీలు ఒకసారి ఒక బీజేపీతో పొత్తులో ఉండటం, కాంగ్రెస్ అంత బలంగా లేకపోవటం, ముస్లిమ్స్‌కి ఒక చాయిస్ లేకుండా అయిపోయిందనమాట. సో, డెఫినిట్‌గా రేపొద్దున అవునండి. ఎలక్షన్స్‌లో ఎంత లేదన్నా సరే కొంచెం సిగ్నిఫికెంట్ రోలే ప్లే చేస్తుందనుకుంటున్నాం. కాకపోతే ఈ ఓటు పర్సెంటేజ్ మాత్రం కాంగ్రెస్‌కెళ్తే డెఫినిట్‌గా ఇక్కడ మనకున్న 3 పార్టీలు కూడా కనువిప్పు అవుతుందో చూద్దాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఇన్షాల్లా. రైట్. థ్యాంక్ యూ.